భూమిపై ప్రభావశీలమైన అగ్ని పర్వతాలు 600 వరకు ఉన్నాయి. అవి విస్ఫోటనం చెందినప్పుడు వెదజల్లే అత్యధిక ఉష్ణోగ్రత గల లావా ప్రవాహం, భగభగమండే శిలలు ఆ పర్వత ప్రాంతాలనే కాకుండా వాటికి దూరంగా ఉండే ప్రదేశాలకు కూడా హాని కలిగిస్తాయి. అగ్ని పర్వత పేలుళ్లలో వాతావరణంలోకి టన్నుల కొలది గంధకం, బూడిద వెదజల్లినట్టవుతుంది. ఈ పదార్థాలు గాలుల ద్వారా భూగోళమంతా వ్యాపించి సూర్యకిరణాలు ప్రసరించకుండా అడ్డుపడడంతో అగ్ని పర్వతం పేలిన చాలా సంవత్సరాల వరకు భూమిపై చల్లని వాతావరణం అలుముకొంటుంది. ఇక రోదస్సి నుంచి భూమిపైకి పడే ఉల్కల వల్ల ప్రమాదం ఆ ఉల్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఉల్కాపాతం, అగ్ని పర్వత పేలుడు ఈ రెండింటి వల్ల భూవాతావరణంలో దుమ్ము, ధూళి, గాలి తుంపరలు అలుముకోవడంతో భౌగోళిక చల్లదనం అనేక సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఎటొచ్చి ఎక్కువ పరిమాణంగల ఉల్క భూమిని ఢీకొంటే కలిగే ప్రమాదం అగ్ని పర్వత పేలుడు కన్నా ఎక్కువ. అతిపెద్ద ఉల్కాపాతం భూమిని ఢీకొనడం వల్లే డెనోసార్ల సంతతి భూమిపై అంతమయ్యింది. కాని ఉల్కాపాతం అరుదుగా జరుగుతుంది. అదే తరచూ జరిగే అగ్ని పర్వత పేలుళ్లు ఎప్పుడూ భూవాతావరణానికి ప్రమాదకరమే.